మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఏ అర్హత ఉందని ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా, పేదవారికి ఉచిత విద్యుత్ ఇస్తా, బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటా, ఈ కార్యక్రమాలు నేను చేసిన తర్వాతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వెంటనే అమలు పరుస్తా, మళ్ళీ ఓటు అడగాలంటే కరెంట్ ఛార్జీలను తగ్గించి ఓటు అడగతానని చెప్పాడు. చెప్పారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఊరూరా ఇక్కడ కూడా పాదయాత్ర చేశాడు. చిత్తూరు జిల్లాలో కూడా ఈ పక్క చంద్రగిరి మీద కళాశాలకు వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన చెప్పాడు. ఈ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టుకొని, ఆ పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టుకొని ఊరూరా ఈ జిల్లాలో కానీ రాష్ట్రం అంతా తిరిగి నేను వస్తానే కరెంట్ ఛార్జీలను తగ్గించేస్తా. సిగ్గు ఎగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సిద్ధం సభలతో తిరుగుతున్నావు. కరెంట్ ఛార్జీలు తగ్గించావా? నేను ఓటు అడిగే ముందు కరెంట్ ఛార్జీలు తగ్గించి ఓటు అడుగుతానన్నావు కదా. మరి 8 సార్లు నువ్వు పరిపాలించింది 5 సంవత్సరాలు, బాధింది 8 సార్లు. పేదవారి నడ్డి విడిచారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసే పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. 100 వచ్చేవాడికి 1000 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు వచ్చేవాళ్ళకి 2,500. ఏంటి బాధుడు? నీ దెబ్బకి అందరు మైండ్ షాక్, కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడతా ఉంది. 1వ తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి. ఈ బాధుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఒక పక్క రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడినాయంటే అవి కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల మీద, అన్ని వర్గాల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. చివరికి పేదవారిని, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా వదల. ఒక బల్బు ఉంటే మనం చూసా 5,000 రూపాయలు వచ్చింది. ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే. నీ ఫ్యాన్ దెబ్బకేమో కానీ నైనా నీ గుర్తేమో ఫ్యాన్, కానీ ఫ్యాన్ వేసుకోవాలంటే మటుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఈ ఫ్యాన్ వద్దురా బాబు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమో 1000 కోట్లు దాచుకున్నావు. నీకేమో 5 ప్యాలెస్ ఉన్నాయి. మరి చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక లైటు, ఒక ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా ఈ బాధుడేంటి? ఈ జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఆయన స్లోగన్స్ ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడున్న విద్యార్థుల్ని నేను బాగా పరిపాలన చేసేసా, తాడేపల్లి కొంపలో కూర్చొని రాష్ట్రాన్ని ఒక సుభిక్ష రాష్ట్రంగా మార్చేసా, మీకు మేనమామగా ఉన్నాను, మీ ఫీజు రీఎంబర్స్మెంట్ బాగా అమలైందా, అమ్మఒడి అమలైందా, జగనన్న విద్యా దీవెన అమలైందా అని అక్కడున్న విద్యార్థులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి, ఎవరా ఈ దద్దమ్మ సైకో జగన్మోహన్ రెడ్డి పోయి ఇన్ని రోజులు పరదాలు కట్టుకొని తిరిగాడు, జనాల్లో లేడు. అసెంబ్లీలో కూడా ఎవరు వస్తారో తెలియదు, ఎవరు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లా. ఫస్ట్ టైం వచ్చాడు కదా సిద్ధం సభలతో. ఇంక తప్పదు, ఎలక్షన్ వచ్చింది, జనాల్ని ఏదో మభ్య పెట్టాలి. నేను బాగా చేశానని కోట్లు ఖర్చు పెట్టి, యాడ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన, నా పరిపాలన అద్భుతం అని చెప్పి ఓదరగొంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తిరిగే టైంలో అసలు మామూలుగా ఐప్యాక్ వాళ్ళు
వాళ్ళ యొక్క టీంను ముందుగా సెటప్ చేసి పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగాలు చేయడు. ఆయన దరిద్రం బాలేకో వాస్తవాలు తెలియాలని ఈ రాష్ట్రానికి అక్కడ ఉన్న విద్యార్థులను కెలికాడు. నా రీఎంబర్స్మెంట్ ఎలా ఉంది, జగనన్న విద్యా దీవెన ఎలా ఉందని అడిగినప్పుడు అక్కడున్న విద్యార్థులు నా బొంగులో దీవెన నాశనం చేశావు, మా జీవితాలను భ్రష్టు పట్టించావు, టీసీలు ఇవ్వడం లేదు, మా తల్లిదండ్రులు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నారు, కాలేజీ యాజమాన్యాలేమో ఫీజులు కట్టలేకుండా ఉన్నారు, మేము కట్టలేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, ఇక్కడ నాణ్యమైన వసతులు లేవు, ఏమన్నా అంటే యాజమాన్యం ఏమంటే ఈరోజు మీరు ఫీజులు కట్టలే కదా, గవర్నమెంట్ డబ్బు ఇవ్వడం లేదు, మేము ఎలా శాలరీలు పే చేయాలనేమో ఆ పక్క యాజమాన్యాలు మా మీద ఒత్తిడి చేస్తాయి, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడతారు, మా జీవితాలు ఇలా ఉన్నాయి అంటూ అక్కడున్న విద్యార్థులు వాళ్ళ యొక్క మాట రూపంలో చెప్పారు. మాట రూపంలో చెప్తే దానికి ఏది ఆయన పరిపాలన ఇలా ఉందని చెప్పిన దానికి 3 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. 3 విద్యార్థుల్ని. ఇది సస్పెన్షన్. ఎవరు కూడా డైరెక్టర్ అంట, ఆ యాజమాన్యానికి సంబంధించిన డైరెక్టర్స్ 3 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వేగా చెప్పావు గతంలో